మరి అది మనం జీసస్ క్రైస్ట్ లైఫ్లో నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి అన్నది ప్రేమ. మనం చాలా తొందరగా పక్కన వాళ్ళని ప్రేమించేస్తూ ఉంటాం. ఐ లవ్ యూ అని చెప్తాం. ನಾನು ತುಂಬ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಿದ್ದೀನಿ ಕಣೋ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. కానీ మనల్ని మనం ప్రేమించడం అన్నది మర్చిపోతూ ఉంటాం. ఇక్కడ మనం ఎప్పుడైతే ధ్యానానికి వచ్చామో మనల్ని మనం ప్రేమిస్తున్నాం, మనతో పాటు మనం ఉంటున్నాం. ఎప్పుడైతే మనతో పాటు మనం ఉంటామో మనల్ని మనం ప్రేమిస్తామో ఇతరుల్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి అవుతుంది, ఇతరుల్ని ఈజీగా మనము క్షమించడానికి కూడా అవుతుంది. మరి ఎంతోమంది పిఎస్ఎస్ఎంలో ఎంతో కృషి చేస్తూ వాళ్ళ ఒక జీవితాన్ని ఈ ధ్యానం ద్వారా మార్చుకుంటూ వస్తున్నారు. అండ్ ఈరోజు మన ముందు రూరల్ మాస్టర్స్ గురించి పరిచయం చేయడానికి నటరాజ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం, శుభ సాయంకాలం పిరమిడ్ మాస్టర్స్ అందరికీ. పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలని మనందరం వీక్షిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఈ రూరల్ మాస్టర్స్ ఏవీస్ని స్పెషల్గా మారుమూల ప్రాంతాల్లో పిరమిడ్ మాస్టర్స్ ఎంత అద్భుతంగా పత్రి గారు అందించినటువంటి ఆ జ్ఞానాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు, ఆ మార్గంలో నడుస్తున్నారు. ఎంత అద్భుతంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని ప్రతి ఇంటికి తల్పిస్తున్నారు, ప్రతి ఒక్కరిని ధ్యానులుగా జ్ఞానులుగా మారుస్తున్నారు అనే విషయాన్ని తెలియచేయడానికి దీనికోసం ప్రత్యేకంగా శ్రద్ధ వహించి గైడ్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉంటే అందులో కేవలం 10 మందిని చూస్ చేసుకొని ఆ 10 మంది స్పెషల్ ఏవీస్ని మనం ఇక్కడ ధ్యాన మహాయాగం సందర్భంగా ప్రజెంట్ చేస్తున్నాం. మరి ఎందుకు ఈ 10 మందిని మాత్రమే ఎంచుకున్నామంటే అంత ఇన్స్పిరేషన్ స్టోరీస్ మనకి చాలా చాలా అరుదుగా దొరుకుతుంటాయి. మరి అలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్లో మనం ఒక మాస్టర్స్ని పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు కొంతకాలం క్రితం ఆవిడ మొహం చూడడానికి ఊళ్ళో వాళ్ళంతా కూడా అసహ్యపడేవాళ్ళు. సహాయం అడవడానికి వెళ్తే ఆమెడ దూరంలో నించోబెట్టి అవమానించినటువంటి రోజులవి. మరి భర్త చనిపోయి 3 పిల్లల యొక్క ఆలనా పాలన చూసుకుంటూ ఒక మగాడిలా వ్యవసాయం చేస్తూ మనుషులు ఎవరు నాకు తోడు లేరు కానీ ఆ శివయ్య నాకు తోడు ఉంటారనే ఒక గొప్ప సంకల్పంతో సదుద్దేశంతో ఆ శ్రీమూర్తి ఆ మగాడి వాళ్ళ పారుపట్టి కుటుంబాన్ని నిలబెట్టుకొని ఆధ్యాత్మిక మార్గంలో నడిచి ఆవిడ సాధించిన విజయాలు ఎన్నో. బురదపాడులో వికసించిన కమలం అని చెప్పడానికి నేను చాలా సగర్వంగా ఇష్టపడతాను. నేను ఆ కమలం ఆ సముద్రం తీరం నుంచి హిమాలయాల వరకు నడిచి బాబాజీ ఆశ్రమం దగ్గర ఎంతో అద్భుతమైనటువంటి పిరమిడ్ ధ్యాన క్షేత్రం రావడానికి ఒక మహిళ అయినటువంటి ఆ శ్రీమూర్తి అంతగా శ్రమించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కోసం ఆవిడ చేస్తున్నటువంటి పనితీరు ప్రశంసనీయం. రండి, ఓ స్త్రీ ఎంత సాధించగలదు, ధ్యానాన్ని గురువులు నమ్ముకుంటే ఎంత ప్రగతిని సాధించగలదు అనడానికి ఈ తల్లి నిదర్శనం. ఈ తల్లి లాంటి తల్లులు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ప్రతి జిల్లాకి ఉన్నారు. వాళ్ళందరినీ ప్రపంచానికి పరిచయం చేయాలని ఇలాంటి స్టోరీస్ కేవలం తెలుగులో మాత్రమే కాదు, కన్నడ, హిందీ, మరాఠీ, తమిళ్ అన్ని భాషల్లో ఆల్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో కూడా రావాలి. ఈ ఏవీస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ చేస్తున్న ఈ ప్రగతిని ప్రపంచానికి చాటి చెప్పాలని భాస్కర్ రెడ్డి సార్ ఆయన ఎంతో బిజీగా ఉన్నా కూడా ప్రతిరోజు గైడ్ చేస్తూ ఎంతో ఎఫర్ట్స్ పెట్టి చేశారు. మరి ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుందాం ఈ సందర్భంగా. అలాగే గురువమ్మ నుంచి వాళ్ళ ఒక చిరు సందేశాన్ని తీసుకుందాం. హిమాలయాలు పరిపాలిస్తున్న ఆ పరమేశ్వర పార్వతి పాదపద్మములకు శతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ మన భగవాన్ బ్రహ్మర్షి గురువు గారికి అలాగే స్వర్ణమాత మాలకు పాదపద్మములకు శతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను.
ఈ సినిమా చూసినట్టే నాకు అదైతే యథాకథ. మా ఆయన చనిపోతే ఊర్లో ఎవరూ రాణించేవారు కాదు. ఏంటో ఆ స్థితి నాకు అలాగుండేది. మా నాన్నగారు స్టీల్ ప్లాంట్ జాబు, నేను పెద్దింటి కోడలను. కానీ కొన్ని స్థితులు అలాగుంటాయి. ఒక అమ్మ ఇంటికాడికి వెళ్తే వాళ్ళు ఆడపడుచులు ఎవరు రాణించరు, నువ్వు ఎందుకు రాణించావు అని తను కూడా నాకు రాణించలేదు. అయినా ఇంకా ఇంట్లో ఉండి పరమశివుడిని వేడుకుంటూ అలాగా అది ఒక స్థితి అయినా నాకు జ్ఞానాన్ని ఇచ్చింది. ప్రతిరోజు ఆ పరమశివుడికి ధ్యానిస్తూ అలాగుండేదాన్ని. ఈ స్థితి ఎందుకు వచ్చిందని ఎక్కువ సాధు సంత మహాత్మాలతో ఎక్కువ నేను అడుక్కుంటూ నా జీవితం ఏంటని గడిపేదాన్ని. అలాగా ఒక 10 సంవత్సరాలు సంత మహాత్ములతో చాలా జ్ఞానాన్ని తీసుకున్నాను, మంత్రోపదేశం తీసుకున్నాను. అలాగే హిమాలయాల్లో యోగులతో కూడా తిరిగాను, అక్కడ కూడా మంత్రోపదేశం తీసుకున్నాను. కఠినంగా సాధన చేసుకుంటూ కఠినంగా నేను మంత్రోపదేశం తీసుకున్నాయి. కానీ అది 10 మందికి పంచలేకపోయేదాన్ని. కానీ 10 మందికి పంచాలి, 10 మందికి భక్తి మార్గాన్ని తెచ్చాను అనుకునేదాన్ని. ఈలోగా రోజా నాకు పరిచయం అయ్యారు. మన పత్రి సార్తో పరిచయం చేశారు. చెప్పారు శ్వాసమే ధ్యాస అని. నేను కఠినంగా నేర్చుకున్న విద్య అని పత్రి సారు అతి సులభంగా చెప్పారు. ఇది అందరికీ నేర్పించాలని నాలో ఒక తపన. ఒక 20 గ్రామాలు ప్రచారం చేస్తూ మాకొక పిరమిడ్ కావాలనుకుంటే ఒక పిరమిడ్ మా ఊర్లో అయ్యింది. అలాగా ఆ వరకు కొద్ది రోజులు నేను నడుపుతుంటూ ఈలోగా హిమాలయాలు నాకు జీకే సారు నీకు హిందీ వచ్చు కదమ్మా, నువ్వు ఉత్తరాఖండ్ వెళ్ళి ప్రచారం చెయ్యని చెప్తే రోజా మా ఇద్దరం వెళ్ళాము. అక్కడ ప్రచారానికే వెళ్ళాను. అక్కడ అవతార్ బాబా కేవ్ నుంచి పాండవ్ కేలి అని అక్కడికి దర్శనం చేయడానికి వెళ్ళాము. ఆ రాత్రి అక్కడ ఆశ్రమంలో పడుకున్నాము. పడుకొని నాకు కాలు పీకుతుంటే కూర్చొని ధ్యానం చేస్తుంటే జగదీష్ గురిగిరి బాబా గారు వచ్చి నోటంకి జ్యాదా नहीं कर, तू इधर భూమి ఖరీదని आई है, భూమి ఖరీద్ అని చెప్పారు. ఒక పెద్ద టేబుల్ వేసి చైర్ వేసి కూర్చొని నాకు చెప్పారు. ఇంకా లెగిసి రోజా నాకు భూమి కొంటావని జగదీష్ గురి గారు అంటున్నారంటే ఎప్పటి నుంచో ఇక్కడ భూమి కొనాలని అనుకుంటున్నారు, కానీ ఎవరి చేత కాలేదక్క అని అన్నారు. తెల్లవారులేసి జగదీష్ గురిగిరి బాబా దగ్గరికి వెళ్ళి బాబా మీరు నాకు ఇలాగా కనిపించారంటే దాన్నే రిపీట్ చేయని అన్నారు. ఇంకా అక్కడి నుంచి భూమి వెనకడం మొదలుపెట్టి అవతార బాబా, నీమ్ కరోలి బాబా, అంతమంది నువ్వు భూమి కొనడానికి వచ్చావు, పత్రి సారు నువ్వే ఇక్కడ చెయ్యాలి అని ఉండేవారు. అలాగా 4 సంవత్సరాలు హిమాలయాల్లో సంచరిస్తూ మనకి భూమి ప్రాప్తి అయింది. అవతార్ బాబా ఎప్పుడు తోడిండేవారు. పత్రి సారు ఎనీ టైము నాతోటే ఉండి నేను అనుకునేదాన్ని కడతాలు కైలాసపురిలోని ఎందరో మాస్టర్లు పత్రి సార్ ఎనికారు, రాజమండ్రిలో ఎనికారు, ఇక్కడ నా ఒక్కదానికి పెట్టారంటే నువ్వే చేయాలి అని పత్రి సార్ అనేవారు. నా వెనుకుండి మహాయోగులు మీరెవరు, ఇద్దరు తిరుగుతున్నారు ఈ అడవులోనా అని అనేవారు. మేము ఒక ఆశ్రమం కట్టాలి అని, ఒక స్త్రీలు ఆశ్రమం కట్టాలని తిరుగుతున్నారా అని అనేవారు. మహాయోగులు కలిసి మీ గురువుగారు ఎవరు అని అనేవారు. మా గురువుగారు పత్రి సారు. మీ ధర్మం ఏంటి? శ్వాసమే ధ్యాస. అదేంటి శ్వాసమే ధ్యాస, మీ ఇద్దరు ఆడపిల్లలు ఇక్కడ ఎనుకుతున్నారంటే మా గురువుగారు ఒకటే చెప్పారు, జీవహింస మహాపాపమ ఒక్కటి మాని మీకు సమయం దొరికినని చెప్పు కళ్ళు మూసుకొని కూర్చొని మీ శ్వాసనే గమనించండి అని చెప్పారు. ఇవి ఒక్కటే చెప్పారు. స్త్రీ పురుషు భేదం లేక, చిన్న పెద్ద భేదం లేకుండా అందరినీ ధ్యానాన్ని చెప్పారు. అలాంటి గురువుగారు అంటే మీ గురువుగారు ఉన్నారా అంటే ఇప్పుడు లేరు, శరీరం విడిచిపెట్టేశారు, కానీ మాతోటే తిరుగుతున్నారు అని అన్నారు. తర్వాత ఇప్పుడు ఎవరున్నారంటే మా గురుమాత గారు ఉన్నారు అని చెప్పాము. ఎవరనంటే స్వర్ణమాత ఉన్నారు, మా గురుమాత గారు వస్తారు అని చెప్పాము. అక్కడ ఈ 4 సంవత్సరాలు అయితే ఘోర తపస్సు చేయించారు. హిమాలయాల్లోన ఈ మహాత్ములందరూ అక్కడ తిప్పివారు. జీకే సారు అమ్మ ఇక్కడికి ఎలాగా వచ్చావు, ఇక్కడ భూమి కొని వెళ్ళాలి, ఎందరో ఇప్పటి వరకు ప్రయత్నించారు, ఎవరి చేత కాలేదు. పత్రి సార్ ఒకటే మాట అన్నారు, కడితే పట్టణాల్లో కాదు హిమాలయాల్లో కట్టాలన్నారు, తప్పనిసరిగా మీరు కొని రావాలి అన్నారు. 4 సంవత్సరాలు హిమాలయాల్లో తిరుగుతూ ఈరోజు మనకి ప్రాప్తి అయింది భూమి. 3 నాళీలు
ఒక నాలి 220 గజాలు అయితే ఒక నాలి, అలాంటి 3 నాలీలు తీసుకున్నాము. ఢిల్లీ కృష్ణ గారు ఒక నాలి, ఇంకా రోజా పేరున ఒక నాలి, నా పేరున ఒక నాలి, 3 నాలీలు 30 లక్షలు తీసుకున్నాము. అంటే మనకి 3 సంవత్సరాలు తిరిగాం కానీ కాలేదు. సడాలన 3 రోజుల్లోనే మనకి ప్రాప్తి అయింది. అవుతుందో కాదని మాకు డబ్బులు లేకును వెంటనే 3 రోజులకి డబ్బులు కావాలంటే ఎలాగవుతాయని, అలాగే జీకే సారు వెంటనే ఎక్కడి నుంచో 10 లక్షలు చేశారు. అలాగే వాణి మేడం చెప్పాము. ఎందుకనంటే ఉత్తరాఖండ్లో ఏమన్నారంటే కూకు చీనా వాళ్ళకి మాత్రమే భూమి ఇస్తాము, ఇంకా ఎవరికి ఢిల్లీ వాళ్ళకి కానీ ద్వారహాట్ వాళ్ళకి కానీ భూమి ప్రాప్తి లేదు, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ చేసేసారు, అమలైపోదు రేపో ఎల్లుండో అని అన్నారు. జీకే సార్ ఒక మాట అన్నారు, అమ్మ ఇప్పటి వరకు మనం వెనికాము, ఇప్పుడు కానీ దొరకకపోతే కాదు ఆవు పాదం అంతైనా మీరు కొని బయటకు రావాలి అని అన్నారు. అప్పుడు వాణి మేడం గారికి అన్నాము, ఈ 2-3 రోజుల్లో మనం కొనకపోతే మరి మనం భూమి కొనలేము అని. ఇంకా వాణి మేడం గారు, ఇక్కడ విజయభాస్కర్ సారు, ఇంకా చాలామంది చేత ఇక్కడ అడిగి 30 లక్షలు 3 రోజులకు మాత్రమే అయ్యావి. ఇంకా బాబా కేవ్ దగ్గర 3 నాలీలు తీసుకోవడం జరిగింది. ఎంతోమంది హిమాలయాలంటే వెళ్ళాలి అని ఆరాటపడుతున్నారు. మీ అందరి ఆత్మలు గోచరించి నాకు అక్కడికి పంపించాయి. మహా పుణ్యపురుషులు, మహా తపస్సులు నా చేత పని చేయించారు. మన పత్రిసారు నాతోటే ఉండేవారు. ఇదంతా చేయిస్తున్న ఆ పత్రిసారికి ఈ జన్మం ఎంతైనా చెప్పలేము, తక్కువేని. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. ఇది మన అందరూ పరికరాలుగా పనిచేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే. ఎవరి చేత ఏ పని చేయించబడినా జీకేగా తలిచి 6 సంవత్సరాలు అక్కడ ఎంత వర్క్ చేసినా ఒక రూమ్ తీసుకొని ధ్యాన ప్రచారం చేయాలని పెట్టుకున్నారు. దానికి ఎంతోమంది ముందు చాలా వర్క్ చేశారు, చాలామంది మాస్టర్స్, కిషోర్ గారు, చాలామంది. తర్వాత రోజా మేడం వెళ్ళడం, వాళ్ళిద్దరూ డోక్రా మహిళల దీంట్లో వర్క్ చేసేవారు. తను పరిచయం అవ్వడం, తినకి హిందీ చాలా బాగా వచ్చండి. ఆ ప్లేస్కి తను చక్కగా సూట్ అయ్యింది. మరి ఇద్దరికి రోజు వెళ్ళిపోతారు బయటికి, వీళ్ళకి వంట చేసి పెట్టేది లేదు. ఉదయం వెళ్తే రాత్రి వరకు వచ్చేవారు కాదు. ఆఫీసుల చుట్టూ తిరగడమే ఆడవాళ్ళు ఇద్దరును. అయితే వానమ్మ ఎలాగైనా మీరు రావాలి, మీ ముగ్గురు అయితే మనకు 3 శక్తులు కలిస్తే ఈ పని అయిపోతుంది, నువ్వు రావాలి పట్టుపడితే 15 రోజుల పాటు నేను కూడా ఆ మహాతర బాబాజీ కేవ్ దగ్గర ఉండడం, వాళ్ళకి కాస్త అన్నం వండి పెట్టడం, ఏదైనా ఒక కూర పప్పు చేసి పెట్టడం, వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం అయితే బయటకు అలా వెళ్ళడం మేము మహాతర బాబు చేయడం జరిగిందండి. మరి జీకే గారి టీం ఇది, ఢిల్లీ కృష్ణ టీము, సావిత్రి మేడము, ఇలా విజయభాస్కర్ గారు, మన రాంబాబు గారు, తాడిపత్రి కృష్ణ గారు, ఎంతోమందికి దీనికి సపోర్ట్ చేశారండి. ఇది ఒక్కరిది కాదు, ఇది ఇక్కడ భూమి కొండ వరకు పని అయ్యింది. మాత్రం దీన్ని నడిపించేది, దీన్ని కట్టేది అంతా కూడా మీ అందరి బాధ్యత, మనందరి బాధ్యత అమ్మ. ఈ చక్కటి వేదికని మనకి ఇలా టైంలో ఇచ్చినందుకు గాను మరి ఈవిడ ఎంతోమందికి ఆదర్శం. ఇంకొక విషయం చెప్పాలండి ఈవిడ కోసం, ఈవిడ ఒక యోగిని మాత్రలా ఉంటుందండి. ఈవిడికి అందరూ శ్రీకాకుళం అంటే చాలామందికి ఎటకారం ఉంటుంది, ఓలే ఓసే అంటారు అనుకుంటారు చాలామంది. శ్రీకాకుళం మీద చాలా జోకులు వేస్తారు, కానీ వీళ్ళు చుట్టుపక్కల ఊర్లో ఎవరు కూడా ఓలే ఓసే అని మాట వినబడదండి. జై సీతారాం, ఎవరు చూసుకున్నా అతని పేరు కూడా జై సీతారాం, ఆ పెరుబడి పేరు కూడా జై సీతారాం పెరుబడు. దానిలో అన్ని చక్కటి రుద్రాక్షలతో చేయడం అనేది ఈవిడ ఆధ్యాత్మికతకి, ఈవిడ యొక్క దీనికి ఒక చిహ్నం. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ గురు అమ్మ. మా అందరినీ యావత్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోని మాస్టర్స్ని ఇన్స్పైర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో అద్భుతమైన ఏవి, సో వీళ్ళ గురించి చెప్పాలండి. వీళ్ళ అక్క చెల్లి, వీళ్ళ స్టోరీ ఏంటంటే, వీళ్ళ అక్క ఏం చెప్పారంటే, ఆవిడ యొక్క ఆలోచన ఏంటంటే, వాళ్ళ చెల్లి అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆవిడ ధ్యానం చేస్తారు. ధ్యానంతోనే నేను ఏదైనా సాధించుకుంటాననే ఒక నమ్మకంతో ఆవిడ ఏం చేశారంటే, హాస్పిటల్లో చనిపోతుంది అని చెప్పారు వాళ్ళ సిస్టర్ని డాక్టర్స్. అయితే భయపడలేదు, వణికిపోలేదు. ఆవిడ ఏం చేస్తారంటే, సరే మీ చేత కాదు కదా, నేను బతికించుకుంటా నా చెల్లిని, ఇంటికి తీసుకెళ్తా, నా చేతనైతే ఇంత గంజి పోస్తా, నా చేత కాకున్నప్పుడు మంటలో పెట్టి చేతి నిండా చేతితో మన్ను పోస్తా అని చెప్పేసి ఆవిడ నిర్ణయం తీసుకొని ధ్యానంతో చావు బతుకుల్లో ఉన్నటువంటి చెల్లిని బతికించుకొని ఈరోజు పిరమిడ్ ధ్యానాన్ని ఎంతలాగా జనాలు గ్రామాల్లో తీసుకొని వెళ్తున్నారంటే మనం సెల్యూట్ కొట్టచ్చు వాళ్ళకి. ఇద్దరు మహిళలు ధ్యానంతోనే ఏదైనా సాధిస్తాం, మాకు వద్దు,
ధ్యానంతోనే నా చెల్లిని బతికించుకుంటానని వాళ్ళు బతికించుకున్నారు. అలా బ్రతికి ఈరోజు మన ముందుకు నిల్చొని ధ్యానం యొక్క శక్తిని ప్రపంచానికి చాటడానికి ఈరోజు మన ముందు ఉన్నారు. ఇన్స్పిరేషన్గా ఉందా? సో మేడం నుంచి చిరు సందేశం తీసుకొని వాళ్ళకి సన్మానం చేసుకొని కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ. ధ్యాన బంధువులందరికీ థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామా పత్రిజీ గారికి థ్యాంక్ యూ. స్వర్ణమాలమ్మకు థ్యాంక్ యూ. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను 2004లో 5వ నెలల నాకు పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చినప్పటికీ కరోనా టైంలో మా అక్క మా బావ వాళ్ళు ధ్యానంలో పోయినరు. ధ్యానం చేసుడు అలవాటు అయిన వాళ్ళు. అలా నేను తిడుతుంటే ఏమైనా ధ్యానం అంటారు ఏమైనా తిడుతుంటే. అయితే ఒకప్పుడు నేను ఎంపీటీసీ గెలిచినాక ఫస్ట్ శ్రీశైలం పోయి వచ్చి పిరిమిడిల్లో అడుగు పెట్టాను. పిరిమిడిలో అడుగు పెడితే ఒక లేడీ, నువ్వు ధ్యానం కన్ను మూసుకొని ధ్యానం చేయంటే నేను కన్ను తెరుచుకుంటూ చూసిన నా పర్సు వెళ్ళి ఎత్తుకపోతారో ఏమి ఎత్తుకపోతారో అని. అదే పత్రి సారు మళ్ళీ నన్ను ధ్యానంలోకి రప్పించి నా ఆరోగ్యం చాలా చాలా బాగు చేశాడు. నేను ఒంటరి స్త్రీని, నాతో మీరందరూ ఇక నా వాళ్ళే అని ధ్యాన బంధువుల మీద బాగా నమ్ముతున్నాను. మీరు ధ్యానంని చేసి శ్వాస మీద ధ్యాస అంటే ఏందో తెలుసుకోండి. జీవితంలో చరిత్ర నాది. మరణించి పుట్టినా నేను. 20 నిమిషాలు శ్వాస పోయింది. చుట్టాలు వచ్చిర్రు, అందరు వచ్చిర్రు, విలేజ్లో ప్రతి ఒక్కరు వచ్చిర్రు మా ఇండ్లకు. 20 నిమిషాలకు శ్వాస కళ్ళ పండు నీళ్ళు గారినాక 8 గంటలకు నాకు కంటి సూపు వచ్చింది. ఆ కంటి సూపు మళ్ళీ పత్రి సారే రప్పించిండు. అది ధ్యానులే కనబడ్డారు ఫస్ట్. నాకు ఎవరు కానవాళ్ళే. నాకు మాత్రం సార్ ఇచ్చిన ఈ ఆత్మ, నా ఆత్మ ఉన్నన్ని రోజులు నేను ధ్యానానికే అంకితం. ఈ అక్కజల్లెళ్ళు ఎంత మంచోళ్ళు అంటే 2 సార్లు వీళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. 2 సార్లు వీళ్ళ ఇంట్లోనే నేను వంట చేసుకొని వీళ్ళందరూ నాతో పాటు భోంచేసి చక్కగా భోంచేసి వచ్చాం. చక్కగా క్లాత్ చేసుకున్నాం. ఎంత ప్రేమగా చూసుకుంటారంటే నేను ఏం తింటానో ఏ కూరగాయలను మొత్తం అరేంజ్ చేసి పెట్టారు. ఆ రోజు తర్వాత చెప్పాను, నువ్వు గట్టి పిండాను అమ్మ, నీకు చావే రాదు, బతుకుతో పో అని చెప్పాను. నిజంగా బతికొచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఉధృతంగా ఆ ఊరిలో ఒక 78 మంది ధ్యానులు ఉంటారు. ప్రతి ఇంటికి తీసుకుపోయారు నన్ను. ఇంటింటికి జామకాయనో లేకపోతే ఏదో ఒకటి ఇచ్చి పంపేవాళ్ళు. అంత ప్రేమగా చూసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అక్క చెల్లెళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం. పత్రి సార్కు నమస్కారం, స్వర్ణమాలమ్మకు నమస్కారం, ఇక్కడ వచ్చిన అందరు ధ్యాన బంధువులందరికీ నమస్కారం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటే ఫస్ట్ ఏందో అనుకున్నా నేను కూడా బగ్గ ఇబ్బందులకెళ్ళే వచ్చాను. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే ఇప్పుడు అంతా బాగుంది. నా చెల్లెని కూడా పోయిన ఆత్మని తిరిగి తెచ్చుకున్నాను. నేను 10వ నెలల 15వ తారీఖు నాడు 3 గంటల సమయంకు ఆమె ఊపిరి ఆగిపోయింది. ఆగిపోతే నేనేమన్నానంటే పత్రి సార్ని నేను ఏడలేను, నాకు ఏడుపు రాలే. నేను ఏడక సార్ని నేనేమంట కొట్లాడినంటే ధ్యానం అంట ధ్యానంలకు తెచ్చి పిల్లని పానం తీసిరి అన్నారు తెలనోళ్ళు. అంటే నేనేమి కొట్లాడినా ఈ మనిషిని నేను ధ్యానంలోకి తెచ్చినందుకు ఈ మనిషిది ఊపిరి ఆగిపోయింది. ఆగిపోయినందుకు ఈ సృష్టిలో నీ పేరు నిలవాలంటే పత్రి సారు ఈమె ఊపిరి తిరిగి రావాలి అని నేను సార్తో కొట్లాడాను. నాకు ఏడుపు అన్నది లేదు. మా వాళ్ళందరూ ఏడిస్తే మీరు ఎవ్వరు ఏడకండి, ఊపిరి తిరిగి వచ్చింది అని నేను అలాని సమర్థించాను. ఈ మాట్లాడతందుకు ఈ తేదెక్కినందుకు థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరికి. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి రూరల్ మాస్టర్స్ స్లాట్స్లో ఎంత అద్భుతంగా వాళ్ళ మెడిటేషన్ జర్నీ, వాళ్ళ ధ్యానానికి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయింది అన్నది మనం ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ వస్తున్నాం. అండ్ వాళ్ళిద్దరు లైఫ్ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషనే.